దేవుని నామానికి స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు. నేను జోసెఫ్ దిలీప్ పాస్టర్ గారు వాళ్ళ చెల్లినండి. అయితే దేవుని కృపను బట్టి దేవుడు ఇన్ని సంవత్సరములు ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన బలిష్టమైన రెక్కల కింద నిజంగా మమ్మల్ని కాపాడినట్టుగానండి. ఎందుకంటే మా మాస్టర్ మీరు చూశారు, పోయినసారి చెప్పారు. ఆయనకు కూడా 15 సంవత్సరాల క్రితం ఆపరేషన్ అయినను ఆయన సర్వీస్ కానీ ఆయన రిటైర్ కూడా 2024 జూన్లో అయ్యారండి రిటైర్మెంటు. ఆ తర్వాత దగ్గర దగ్గర సొసైటీ వాళ్ళు ఒక పెన్షన్స్ అవన్నీ కార్యక్రమాలు 6 నెలలు అండి పట్టింది. 6 నెలలు జీతం కానీ పెన్షన్ కానీ ఏమీ లేకుండానే దేవుని తన ఉచితమైన కృపను బట్టి మాస్టర్కున్న ఇదేంటంటే ఇక్కడ అప్పు చేయకూడదని, ఎవరి దగ్గర చేయి చాపకూడదని. అలాగే జగన్ ప్రభుత్వంలో మాకు 2 నెలలకు ఒకసారి శాలరీస్ వచ్చేవండి. అలా ఆయన చాలా జాగ్రత్తగా పొదుపుగా చేసి ఆ 6 మంత్స్ మాకు పెన్షన్ లేకపోయినా ఏమీ లేకపోయినా కూడా ఆయన ఎల్ఐసి కానీ ఆయన యొక్క ఈఎల్స్ కానీ అన్నీ 6 మంత్స్ శాంక్షన్ అయినాయండి. 6 మంత్స్ వరకు మా అపార్ట్మెంట్లో కూడా అనేవారు, మేడం మీరే ఫస్ట్ పనమ్మాయికి కూడా జీతం ఇస్తున్నారంట, వాళ్ళు అదే అనేవారు, సార్కి ఏమి లేకపోయినా వాళ్ళు ఇస్తున్నారు అని చెప్తున్నారండి. ఎలా అండి అని. దేవుని తన ఉచితమైన కృపను బట్టి ప్రతి విషయంలో అంటే ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా ఏది ఘనమైనది ఏది నీచమైనది కూడా మనం అదే మనం తెలుసుకుని ఉండాలి అన్న విధంగా ఈ లోకంలో మనం జీవిస్తుండగా మనం దేవుని కనపరిచే వారంగా క్రైస్తవులుగా ఉండాలి అంటే ప్రతి ఒక్క ప్రవర్తన ప్రతి ఒక్క ప్రవర్తన విషయంలో మనల్ని మనం స్వపరిశీలన చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలని. నిజంగా నేను ఒక విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చానండి. సార్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకున్న ఎన్నో విషయాల్లోని ప్రతి విషయం చెప్తున్నాను కదండి, ప్రతి విషయంలో మా సారు ఇలా ఉండకూడదు, దేవుళ్ళు ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తా ఉంటే నేను చాలా మౌల్డ్ అయ్యి ఆయన రిటైర్మెంట్ టైంలో కూడా వాళ్ళ ప్రిన్సిపల్ గారికి అదే చెప్పాను. నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నానండి. అలా మాకు 6 మంత్స్ అసలు శాలరీస్ కానీ పెన్షన్స్ కానీ ఏమీ లేవు. తర్వాత జనవరి నెల నుంచి పెన్షన్స్ వస్తున్నాయండి. ఫిబ్రవరికి నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆల్రెడీ 5 ఇయర్స్ బ్యాక్ ఒకసారి హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే అసలు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని వెళ్తే నాకు గర్భసంచి యూట్రస్లోని పెద్ద ఫైబ్రాయిడ్ ఉందని చెప్పారు. అమ్మో నాకు ఆపరేషన్ అంటే చాలా భయం అని ప్రార్థన చేసుకునేదాన్ని. ఫిబ్రవరి నెలలోనే నాకు ఆపరేషన్ పడిందండి. ఆపరేషన్ కానీ వెళ్తే డాక్టర్ గారు చెప్పారు ₹1,00,000 అవుద్దన్నారు. అప్పుడు నేను అనుకున్న ప్రభువా, ఈయన రిటైర్మెంటు ఈయన ఆ జనవరి నెలలోనే పడిందండి. సారు నా పక్కనే కూర్చొని ఉన్నారనమాట. డాక్టర్ గారు ₹1,00,000 అవుతాయండి, పైన మందులు కూడా 50,000 దాకా అవుతాయి, మేడం గారికి చేయిస్తారా అంటే, చేయిస్తానండి, చేస్తాను, ఇప్పుడే చేయిస్తాను, 2 మంత్స్ వరకు ఆగవసరం లేదన్నారు. అలాగే నాకు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అండి విచిత్రంగా ఫస్ట్ ఒక రోజేమో 10 చూపించింది, ఒకరోజు 7.2, కరెక్ట్గా ఇంకొక 1 అవర్లో ఆపరేషన్కి వెళ్తుందనగా 7.2 చూపించింది. మరి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదో ఏమో కానీ ఆపరేషన్ చేసినప్పుడు నాకు మత్తు ఇచ్చినప్పుడు ఆపరేషన్ అంతా అయ్యాక నాకు మెలకు రాలేదంటండి. మా బాబు చెప్పాడు, నాకు ఇక్కడి నుంచి బ్లడ్ తీసి ఇమీడియట్గా అసలు ఆమెకి ఆక్సిజన్ ఎంత అందుతుందో లేదో తెలియదు, మెలకు రావట్లేదు ఆమెకి అన్నారు. మరి మా బాబు చాలా కంగారు పడ్డాడంట. ఏంటి అసలు ఈ టెస్ట్ అని గూగుల్ సెర్చ్ చేశాడంట పరిగెడతా వెళ్తానే. పక్క హాస్పిటల్లో చేయమన్నప్పుడు అది బ్లడ్ పర్సెంట్ ఎంత ఉంది, ఆక్సిజన్ పర్సెంట్ ఎంత ఉంది, మినిమం ఎంత ఉండాలి అని మా బాబు సెర్చ్ చేస్తే 7.5 ఉండాలన్నారంట. నాకు 7.2 ఉందండి. మా బాబు కూడా కొంచెం ప్రార్థన చేయండి మీరందరూ. ఇన్నర్‌గా భక్తి ఉన్నట్టుగా నాకు బాహాటంగా ఏంటంటే తను వర్క్ చేస్తున్న 4 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న దగ్గర అదే ప్రమోషన్స్ అవి రాలేదని కొంచెం ఇదిగా ఉంటాడనమాట. కానీ అప్పుడు అనుకున్నాడంట, అమ్మో మా అమ్మకి మెలుకు రాదా అని. హాస్పిటల్ అలా అనుకొని హాస్పిటల్‌గా టెస్ట్ తీసుకొని వచ్చేటప్పటికి నేను బెడ్ మీద మెలుకుగానే కనిపించానంట. కళ్ళు తెరిచిందని డాక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఎనస్థీషియా డాక్టర్ గాని, మామూలు ఆపరేషన్ డాక్టర్ గారు కూడా నా దగ్గరికి వచ్చి నిలబడితే ఏంటి వీళ్ళు ఇలా నిలబడ్డారు అనుకున్నాను కానీ నాకు మెలుకు వచ్చింది. అలాగేనంటండి దగ్గర దగ్గర ఆ ఒక్క 10 నిమిషాలు మా బాబు చెప్పాడు. దగ్గర దగ్గర నాకు ₹15,000 మందులు తెప్పించారు మమ్మీ నీకోసం, కానీ నీకు మెలుకువ వచ్చింది, ఏమైందో ఏమో అనుకున్నామా అని చెప్పి అన్నారు. దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు ఆపరేషన్ అయిన తర్వాత 1 మంత్ 15 డేస్కి బెంగళూరు షిఫ్ట్ అయ్యామండి. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి నాకు ఒక హౌస్ కూడా ఇచ్చాడు. మాకు 1 ఇయర్ బ్యాకే కొనుక్కున్నాం అనమాట. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేనే వర్క్ చేస్తున్నా. అది కూడా ఏంటంటే అక్కడ మనకు ఆంధ్రాలో మెయిడ్స్ ఉంటారు, కానీ ఇక్కడ అవేమీ లేకుండా దేవుడు నన్ను
నేనే వర్క్ చేసి ఒక 10 కేజీస్ తగ్గిపోయినా కూడా దేవుడు నన్ను ఈ విధంగా నిలబెట్టి ఇంత ఉత్సాహంగా ఇంత ఇదిగా ఉంటే లేవని కాదు, నొప్పులు అయన్నీ ఉన్నా దేవుడు తన ఉచితమైన కృపను బట్టి ప్రతి విషయంలో సంతోషాన్ని ఇస్తా. ఇంకోటేంటంటే ఈ రిటైర్మెంట్ జీవితంలో మా మాస్టర్‌ని గూడా బాగా ఉపయోగించుకోవాలని, అలాగే మా మా అబ్బాయి విషయంలో గూడా నాకు నమ్మకం అండి. మార్గం లేదు ప్రమోషన్ రాడానికి. కానీ దేవుడు మార్గం లేని చోట గూడా మార్గాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. దేవునికి అసాధ్యమైనది లేదండి. అది సుసాధ్యమే. కానీ ఈ ఇయర్‌లో తప్పకుండా ఇస్తాడు. నేను మళ్ళీ నిలబడి నేను ఈ విధంగానే సాక్ష్యం చెప్తానని నేను నమ్మకంగా ఉన్నానండి. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. దిక్కు దిశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, దిక్కు దిశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి ఇచ్చినాడు. సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంటూ సాక్ష్యమిచ్చెదా. సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమన గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చెదా.